friends. We are going to Araku. హలో ట్రావెలర్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెకీ ట్రావెల్ పేర్. సో ఈరోజు మేము అరకుకి వెళ్తున్నాం. సో వీడియోలో చూసారుగా వీళ్ళందరూ నా కజిన్స్. మేము ఎప్పుడో చిన్నప్పుడు వేసిన ప్లాన్ ఫైనల్గా ఈరోజు వెళ్తున్నాం అరకుకి. మీరు అరకు వెళ్దాం అనుకుంటున్నారా? అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అరకు పైన. సో మేము ట్రైన్ జర్నీ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అరకుకి ట్రైన్ జర్నీ బాగుంటుంది కదా, సో మేము ట్రైన్కి వెళ్దాం అనుకున్నాము. అందుకే మేము 4కి లేచాము. 4కి లేచి 5 కల్లా రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాము. అండ్ మేమున్న ప్లేస్ నుండి మాకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ పెందుర్తి. సో పెందుర్తి స్టేషన్కి ఒక ఆటో మాట్లాడుకొని మేము పెందుర్తి వైపు స్టార్ట్ అయ్యాము. సో ఫైనల్గా మేము పెందుర్తి స్టేషన్కి రీచ్ అయిపోయాము. పెందుర్తి స్టేషన్ రీచ్ అయిన తర్వాత అక్కడ రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంది. పర్సన్కి 30 రూపీస్ పడింది. మేము 6 టికెట్స్ తీసుకున్నాము. టికెట్స్ తీసుకున్న తర్వాత మా ట్రైన్కి ఇంకా టైం ఉందని చెప్పేసి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే టిఫిన్ షాప్స్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి మేము టిఫిన్ కూడా చేసేసాము. సో కాస్ట్ చాలా తక్కువ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీలో ఎవరైనా ఈ స్టేషన్కి వస్తే ఇక్కడ టిఫిన్ పక్కా ట్రై చేయండి. మార్నింగ్ 4:30కి లేచాము. ట్రైన్ ఎక్కడ ఫాస్ట్ వచ్చేస్తుందని, కానీ ఇంకా ట్రైన్ రాలేదు. 4కి లేచాము, కానీ అయినా సరే ట్రైన్ ఇప్పటికీ రాలేదు. 8:30 ఫాస్ట్ లేస్తాము, ఇప్పటికీ రాలేదు. ఇంకా డిలే 8:30 అయింది. స్టిల్ వెయిట్ చేస్తున్నాం. సో అర్థమైంది కదా, ట్రైన్ డిలే అయింది. అది కూడా 2+ అవర్స్ డిలే అయింది. మా వాళ్ళని చూసారు కదా, అంత హ్యాపీగా ఉన్నారంటే మా ట్రైన్ వస్తుందని అర్థం. ఇదే మనం అరకుకి వెళ్ళే ట్రైన్. ఈ ట్రైన్ విశాఖపట్నం కెరండోల్ ప్యాసింజర్. ఇది ప్రతిరోజు మార్నింగ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి 6:45కి స్టార్ట్ అవుతుంది అండ్ అరకు 10:55కి రీచ్ అవుతుంది. అండ్ కరెక్ట్గా రీచ్ అవుతుందని ఏం లేదు, ఎప్పుడు అది లేట్గానే వస్తుంది. మినిమం 1 అవర్ లేట్ ఉంటుంది. ఈ ట్రైన్కి సిట్టింగ్, స్లీపర్, థర్డ్ ఏసీ అండ్ విస్టాడోమ్ కోచెస్ కూడా ఉంటాయి. సిట్టింగ్ ప్రైస్ వచ్చేసి 45 రూపీస్ అండ్ స్లీపర్కి 100, థర్డ్ ఏసీకి 505 రూపీస్ అండ్ విస్టాడోమ్ కోచెస్ కూడా ఉంటాయి కదా, వాటికి 735 రూపీస్ ఉంటుంది. మీరు బుక్ చేసుకునేటప్పుడు ఈవీ సెలెక్ట్ చేసుకోండి. ఈవీ అంటే అదే విస్టాడోమ్ కోచెసే. ఈ ట్రైన్ జర్నీలో లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మనకి అరకు కన్నా ముందే బొర్రా కేవ్స్ వస్తాయి. సో బొర్రా కేవ్స్లో దిగేసి అక్కడ బొర్రా కేవ్స్ ఇంకా నియర్గా ఉన్న ప్లేసెస్ కవర్ చేసుకొని ఆ తర్వాత అరకు వెళ్ళండి. చాలా మంది అరకు వెళ్ళిపోతారు, అరకు నుండి బొర్రా కేవ్స్ వచ్చి అక్కడ నియర్ ప్లేసెస్ కవర్ చేస్తారు. అలా కన్నా ఇది కొంచెం బెటర్. వన్స్ బొర్రా స్టేషన్లో దిగేసిన తర్వాత చాలా ఆటోస్ ఉన్నాయి అండ్ వాళ్ళు కూడా 6500 అలా ఛార్జ్ చేస్తున్నారు కొన్ని ప్లేసెస్ తిప్పడానికి. మేము ఏమీ ఆటో బుక్ చేసుకోలేదు, ఎందుకంటే కొంచెం దగ్గరగానే ఉంది. జస్ట్ 700 మీటర్స్లో బొర్రా కేవ్స్ ఉన్నాయి. సో మేమేమనుకున్నామంటే నడుచుకుంటూ వెళ్ళిపోదామని చెప్పేసి స్టార్ట్ అయ్యాం. బుజ్జి 700 మీటర్స్ నడుస్తావా? నువ్వు 1 కిలోమీటర్ కన్నా తక్కువే కదా నడుపుతాను. వీళ్ళు అడిగి మనం బొర్రా కేవ్స్ దగ్గరలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఫుడ్ షాప్స్ ఉంటాయి అండ్ రైట్ సైడ్లో మనం ఏమన్నా ఫ్యాన్సీ ఐటమ్స్ అవన్నీ కొనుక్కోవాలంటే రైట్ సైడ్లో షాప్స్ ఉంటాయి. సో మీరు అరకు ఫేమస్ బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ ట్రై చేయాలనుకుంటే ఇక్కడ ట్రై చేయొచ్చు. మీరు ముందే ఇక్కడ ఆర్డర్ చేసుకుంటే మీరు బొర్రా కేవ్స్ అంతా తిరిగి వచ్చేలోపు వాళ్ళు రెడీగా ఉంచుతారు. అండ్ ఈ బొర్రా కేవ్స్ పక్కనే జిప్ లైన్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు, బాగుంటుంది. అండ్ ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ బొర్రా కేవ్స్కి ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి 80 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి 60 రూపీస్. ఇంకా లేట్ చేయకుండా బొర్రా కేవ్స్ లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో రాశారు బొర్రా గుహలు అని చెప్పేసి. లోపలికి వెళ్తున్న వేలో బోత్ సైడ్స్ దట్టమైన చెట్లతో చాలా బాగుంది లొకేషన్ అయితే. నా కెమెరా, నా మైక్ పోయింది, చాలా బాధగా ఉంది. ఎక్కడి నుంచి వస్తారు తెలియదు, వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. చూడండి చూడండి. ఆల్మోస్ట్ బొర్రా కేవ్స్ రీచ్ అయిపోయాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 నంది విగ్రహాలు ఉన్నాయి అండ్ ఈ బొర్రా కేవ్స్ ని 1807 సంవత్సరంలో కనుగొన్నారు. ఇవి సహజంగా ఏర్పడిన గుహలు అండ్ ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. ఇవి ఆల్మోస్ట్ 10 లక్షల సంవత్సరాల క్రితం నాటివి. అండ్ ఈ గుహల లోపల లైటింగ్స్తో చాలా బాగుంది. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ
కేవ్స్ లోపల మనం శివలింగం ఇంకా ట్రైబల్స్ యొక్క కొన్ని గాడ్స్ ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. బొర్రా కేవ్స్ చూసేసిన తర్వాత బయట బ్యాంబూ చికెన్ ఉంది. సో అక్కడికి వెళ్ళి బ్యాంబూ బిర్యానీ ఆర్డర్ చేసాము. మాకు 600 చెప్పారు, మేము 500కి అడిగాము. సో మేము వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ తీసుకున్నాము. సో మేమైతే ఆర్డర్ ఏం చేయలేదు, ఆల్రెడీ రెడీగా ఉన్నదే మాకు సర్వ్ చేశారు. ఆకలిస్తుంది, లేట్ అయిపోయింది. సో బొర్రా కేవ్స్ వచ్చాము. బొర్రా కేవ్స్ లో మేము బ్యాంబూ బిర్యానీ వెజ్ నాన్ వెజ్ రెండు ట్రై చేస్తున్నాం. అండ్ మాకైతే వెజ్ బిర్యానీకి అసలు ఏం తగ్గించలేదు, 450 తీసుకున్నారు. నాన్ వెజ్కి 500 తీసుకున్నారు. అంటే అరకు ఫేమస్ బ్యాంబూ బిర్యానీ అని చెప్పి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి, జస్ట్ నార్మల్గా ట్రై చేయండి, బాగానే ఉంటుంది. బొర్రా కేవ్స్ నుండి కటికా వాటర్ ఫాల్ విజిట్ చేయండి. అండ్ బొర్రా కేవ్స్ నుండి జీప్స్ అవైలబుల్గా ఉంటాయి. పర్ పర్సన్కి 200 ఛార్జ్ చేస్తారు. ఈ లొకేషన్ చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేయకండి. ఈ వీడియోస్ నేను లాస్ట్ ఇయర్ తీశాను. మీకు ఇంకా టైం ఉంటే అక్కడ నుండి అనంతగిరి వాటర్ ఫాల్స్, ఇంకా కాఫీ ప్లాంటేషన్స్, ఇంకా బాప్టిస్ట్ చర్చ్, అదే సుంకర్మెట్ట బాప్టిస్ట్ చర్చ్ని కూడా విజిట్ చేయండి. ఇప్పుడు నేను వచ్చిన ప్లేస్ అనంతగిరి వాటర్ ఫాల్స్. దీన్నే తాటిగూడ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ దిగగానే మనకి వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఓకే, మనం అనంతగిరి వాటర్ ఫాల్స్ వచ్చేసాం. అయితే చాలా బాగుంది. స్నానం అవి చేయొచ్చు అండ్ డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. 10 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. చాలా బాగున్నాయి. యాక్చువల్ కూడా యాక్టివిటీస్ అవి ఉన్నాయి. నార్మల్గా అన్ని వాటర్ ఫాల్స్కి మనం ట్రెక్ చేస్తాం కదా పైకి వెళ్తూ, బట్ ఈ వాటర్ ఫాల్కి మాత్రం డౌన్కి ఉంటుంది. స్టెప్స్ దిగితే ఈ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. లొకేషన్ చాలా బాగుంటుంది. అండ్ మీరు ఎవరైనా రైనీ సీజన్లో వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. నార్మల్ టైంలోనే చాలా స్లిప్పరీగా ఉంటాయి, ఈజీగా జారిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండి మంచిగా ఎంజాయ్ చేయండి. వన్స్ లొకేషన్స్ అన్ని కవర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా అరకు వెళ్ళిపోండి, అక్కడ స్టే చేయండి. అండ్ వెళ్తున్న దారిలో ఇక్కడ చీకులు కనిపించాయి గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర. టేస్ట్ అయితే వేరే లెవెల్, అసలు నార్మల్గానే చాలా టేస్టీగా ఉంటాయి అరకులో చీకులు. అండ్ చికెన్ని ఇలా బొగ్గుల పైన కాలుస్తారు, చాలా చాలా బాగుంటాయి, పక్కా ట్రై చేయండి. మీకు ఇప్పుడు మా స్టే చూపిస్తాను. ఇది మాకు అరకు మెయిన్ ఏరియాలోనే దొరికేసింది, జస్ట్ 1000 రూపీస్కి పర్ నైట్. అండ్ ఇక్కడ వాష్రూమ్ కూడా చాలా క్లీన్గా ఉంది అండ్ రూమ్ కూడా బాగుంది. మాకు బెడ్ సరిపోకపోతే ఎక్స్ట్రా బెడ్ కూడా తీసుకొని వచ్చి ఇచ్చారు. నెక్స్ట్ డే వాళ్ళే మాకు మడగడ వ్యూ పాయింట్ కూడా తీసుకొని వెళ్ళారు. హే గాయ్స్, ఈరోజు వర్క్ లో మా డే 2. ఇప్పుడు నార్మల్ గా 4:30కి మేము లేచాము అండ్ ఇప్పుడు 5:30 అయింది. ఇప్పుడు మడగడ వ్యూ పాయింట్ కి వెళ్తున్నాం. అక్కడ ఎలా ఉందో చూపిస్తాం. మేము స్టే తీసుకున్నాం కదా, సో వాళ్ళే ఆటో కూడా మాట్లాడి పెట్టారు. ఎర్లీ మార్నింగే ఆటో వచ్చింది అండ్ అక్కడి నుంచి మేము మడగడ వ్యూ పాయింట్ రీచ్ అయ్యాము. ఇంత దూరం నడుచుకుంటూ వస్తున్నా అండ్ వ్యూస్ అయితే అమేజింగ్, అసలు చూడండి. మీరు సైడ్ అటు ఇటు చూసినట్టయితే పెద్ద పెద్ద కొండలతో కనిపిస్తుంది. మీ పక్కన ఏముందో కూడా కనిపించట్లేదు, అంత లోయలు ఉన్నాయి. ఇలా పైకి ఒక 5 మినిట్స్ ట్రెక్ చేస్తే మన లొకేషన్ వస్తుంది. సన్ రైజ్ కి ఇది చాలా బెస్ట్ ప్లేస్ అసలు అరకులో. ఇప్పుడు మడగడ వ్యూ పాయింట్ వచ్చాం. సన్ రైజ్ అయితే ఏం లేదు, మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి. వెనకాల చూస్తే చూడు ఎలా చలి ఎక్కువ ఉందా? చలి కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పాలి, కాకపోతే సన్ రైజ్ చూద్దామని రక్షణ ఇస్తున్నాడు. ఇక్కడ అటు సైడ్ అయితే డిమ్ సైడెన్స్ అండ్ ఉయ్యాలు కూడా ఉన్నాయి, అన్ని పెయిడ్ అన్నమాట. ఇంకా మనం డ్రెస్ కూడా వేసుకోవచ్చు మంచిగా. అండ్ టిఫిన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, మంచిగా తినొచ్చు. చిన్న చిన్న ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. చెప్పు, బాగుంది, నీకు నచ్చిందా? నచ్చింది, బాగుంది, చాలా బాగుంది. ఓకే, అటు సైడ్ తిప్పు ఒకసారి, చూడు అక్కడ చాలా యాక్టివిటీస్ అవే అవుతున్నాయి. మొత్తం అదే ఉయ్యాల
చాలా మంది మార్నింగ్ నుంచి వస్తున్నారు. అసలు ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. మనం వచ్చేటప్పుడు చూసాం కదా. అండ్ ఇక్కడ చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ దింసా డ్యాన్స్ కూడా ఉంది. అండ్ ట్రైబల్స్లో మనం కూడా శారీ కట్టుకొని మంచిగా ఫొటోస్ అవి తీసుకోవచ్చు. అండ్ వాళ్ళతో కలిపి డ్యాన్స్ కూడా చేయొచ్చు. అండ్ ఈ మడగర వ్యూ పాయింట్ పైన టిఫిన్స్, మ్యాగీ, కాఫీ, టీ అండ్ చీకులు కూడా అమ్ముతున్నారు. అంతేకాదు ఇక్కడ కాఫీ పౌడర్ అండ్ పసుపు అన్నీ అమ్ముతున్నారు. సో మనమైతే ఫస్ట్ టిఫిన్ చేసేద్దాం. టిఫిన్ అయిపోయిన తర్వాత అరకు మెయిన్ ఏరియాలో ఉన్న ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియంని విజిట్ చేద్దాం. మనం చూస్తున్న ఈ ఐలో వరకు ట్రైబల్ మ్యూజియం పక్కనే ఉంటుంది. సరే రండి ట్రైబల్ మ్యూజియంలోకి వెళ్దాం. అండ్ ఈ ట్రైబల్ మ్యూజియంలో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అవన్నీ ఈ స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను. అండ్ దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్కి 60 రూపీస్ అండ్ చిల్డ్రన్కి 30 రూపీస్. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ మనం ఫ్రంట్కి నడుచుకుంటూ వెళ్దాం. ఇవన్నీ చూడండి ట్రైబల్స్. అండ్ అక్కడ మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రైబల్ మ్యూజియం ఉంటుంది. ఇక్కడ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి బొమ్మలన్నీనా. అండ్ పూర్వం ఇలా ఉండేవారు, వంటలు అవి ఇలా చేసుకునేవారు. అండ్ వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ అన్నమాట ఇవి. ఇక్కడ మనం చూస్తున్నది ట్రైబల్స్ యొక్క ఇల్లు. చాలా బాగుంది కదా చూడ్డానికి. అండ్ ఇది వచ్చేసి పట్టు మంచం. ఇది ట్రైబల్స్ యొక్క మ్యారేజ్. చూడ్డానికి చాలా బాగుంది. ఆ డెకరేషన్ కూడా కొండలతో చేశారు. చాలా అంటే చాలా నచ్చింది నాకు. మ్యూజియం లోపల నుంచి వచ్చేసాము. అండ్ అక్కడ ట్రైబల్స్ పూర్వం ఎలా ఉండేవారు, వాళ్ళ డ్రెస్సింగ్ అన్ని మొత్తం ఎలా జీవించేవారు అవన్నీ లోపల ఉన్నాయి అనమాట. ఇప్పుడు అవన్నీ చూస్తాం మేమందరం. ఇంకా అయిపోయింది ఇక్కడ ట్రైబల్ మ్యూజియం ఇంకా అయిపోయింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ కి వెళ్తాము. అండ్ ఇక్కడ మనం ఆదివాసీ నృత్య కళా వేదిక కూడా చూడొచ్చు. ఇక్కడ మనం ట్రైబల్స్ యొక్క దింసా డ్యాన్స్ ని చూడొచ్చు. వన్స్ ఇవన్నీ చూసుకొని ఎగ్జిట్ గేట్ వైపు నడుస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చాలా షాప్స్ కనిపిస్తున్నాయి. మనం ఏమైనా షాప్ చేయాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. ట్రైబల్ మ్యూజియం విజిట్ చేసిన తర్వాత ట్రైబల్ మ్యూజియంకి పక్కనే ఉన్న కాఫీ మ్యూజియంని కూడా విజిట్ చేయండి. ఇక్కడ పిల్లలకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ వే అంతా చాలా యునీక్గా ఉంటుంది బొంగు కర్రలతో. ఇక్కడ నుండి రైట్ సైడ్ వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ కాఫీ మ్యూజియం కనిపిస్తుంది. ఫస్ట్ కాఫీ మ్యూజియంని విజిట్ చేయండి. ఇక్కడ మనకి అసలు కాఫీ ఇండియాకి ఎలా వచ్చింది, అరకులో కాఫీ ఎలా తయారు చేస్తారు అని స్టెప్ బై స్టెప్ ఉంటాయి అన్ని. అండ్ ఈ కాఫీ మ్యూజియంకి ఎంట్రీ టికెట్ 20 రూపీస్ పర్ పర్సన్కి. ఈ కాఫీ మ్యూజియంలో ఇంకా ఇక్కడ మనం చాక్లెట్స్ కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ డార్క్ చాక్లెట్స్, వైట్ చాక్లెట్స్ ఇలా డిఫరెంట్ చాక్లెట్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. కాఫీ మ్యూజియం విజిట్ చేసిన తర్వాత పద్మాపురం గార్డెన్స్ కి వెళ్ళండి. ఇక్కడ అడల్ట్ కి 60 రూపీస్ అండ్ చిల్డ్రన్ కి 30 రూపీస్ టికెట్. ఇక్కడ బయట చిన్న ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు లోపల టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది. గార్డెన్ అంతా నడిచి తిరగలేని వాళ్ళు ట్రైన్లో కూడా చూడొచ్చు. ఇంకా ఇక్కడ మాడుగుల హల్వా కూడా అమ్ముతున్నారు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఈ గార్డెన్ పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. దాన్ని కూడా విజిట్ చేయండి. అండ్ ఎంట్రీ టికెట్ పైన ఒక చాక్లెట్ కూడా వేస్తారు, పక్కా తీసుకోండి. అండ్ కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. వన్స్ ఈ 2 ప్లేసెస్ కవర్ చేసిన తర్వాత మా ఆటో అంకుల్ చెప్పారు ఇక్కడికి నియర్లో ఒక వాటర్ ఫాల్ ఉంది, తీసుకెళ్తాను అని చెప్పేసి. ఓకే 3 km కదా అని చెప్పేసి ఓకే చెప్పాము. అండ్ ఈ ప్లేస్కి ఒక 700 మీటర్స్ ముందే కార్స్ అవి ఆపేస్తున్నారు. అండ్ బైక్స్ అయితే దగ్గర వరకు వస్తున్నాయి. ప్లేస్ అయితే చాలా బాగుంది. వెళ్తున్న వే అంతా లైక్ ఒక చిన్న కొండలా ఉంది, ఒక చిన్న రోడ్ ఉంది.
ఈ రోడ్లో కొంచెం దూరం నడిచి వెళ్తే మనకి వాటర్ ఫాల్ వస్తుంది. అండ్ ఇదే ఆ వాటర్ ఫాల్ అయితే చూడడానికి చాలా బాగుంది. మీలో ఎవరికైనా ఈ వాటర్ ఫాల్ నేమ్ తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఈ వాటర్ ఫాల్కి ఎంట్రీ ఫీ అది ఏమీ లేదు. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ చాపరాయి వాటర్ ఫాల్స్. ఇప్పటి వరకు చూసిన అన్ని అరకు ఏరియాలోనే ఉంటాయి. ఇది ఒక్కటే కొంచెం అరకు నుండి డిస్టెన్స్లో ఉంటుంది. జస్ట్ 16 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫైనల్లీ మనం చాపరాయికి వచ్చేసాం. అండ్ ఈ ప్లేస్ని చాలా డెవలప్ చేశారు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడైతే ఇవేమీ లేవు, నార్మల్గా ఉంది. చాపరాయి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, క్యాష్ అయితే మ్యాండేటరీ. క్యాష్ లేకుండా ఫోన్పే అది అవ్వట్లేదు. టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్దాం. సో అదన్నమాట మ్యాటర్. అక్కడ ఫోన్పే అవి ఏమీ యాక్సెప్ట్ చేయట్లేదు, ఓన్లీ క్యాష్ ఒకటే యాక్సెప్ట్ చేస్తున్నారు. మేము ఫోన్పే యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోయాం. బట్ అక్కడ వాళ్ళు అలా చెప్పారు. సో మేము అక్కడ దగ్గరలో ఉన్న షాప్స్లో ఫోన్పే చేసి క్యాష్ తీసుకున్నాము. సో లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవన్నీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే లేవు. అండ్ ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ అమ్మవారిని మనం చాప మీద చూడొచ్చు. అంతేకాదు ఇక్కడ విఘ్నేశ్వరుడు ఇంకా శివుడి స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. అండ్ మనం మడగడ వ్యూ పాయింట్ మీద చూసాం కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా ట్రైబల్స్ దింసా డాన్స్ వేస్తున్నారు. ఈ చాపరాయికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 60 రూపీస్. అండ్ ఇదే చాపరాయి వాటర్ ఫాల్స్ అండ్ వాటర్ క్యాస్కేడ్ అని కూడా అంటారు. చాలా బాగుంటుంది అండ్ మంచిగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది కదా, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ బ్రిడ్జ్ అది ఏమీ లేవు, ఇప్పుడే రీసెంట్గా డెవలప్ చేశారు. అండ్ ఈ చాపరాయికి బయట చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఫిష్, ప్రాన్లు, ఈ చీకులు, ఇవి ప్రానులు, ఫిష్లు. చాపరాయి నుండి అరకు వెళ్లే దారిలో చాలా సన్ఫ్లవర్ తోటలు అవి ఉన్నాయి. మనం ఫోటో తీసుకోవాలన్నా వీడియో తీసుకోవాలన్నా పర్ పర్సన్కి 20 రూపీస్ అడిగారు. ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసి మేము వైజాగ్ బస్ ఎక్కాము. అండ్ ఈ ట్రిప్ కి మాకైన కాస్ట్ 2000 పర్ పర్సన్ కి. మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో అరకు ట్రిప్ వేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతేకాదు నా పేజ్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.